గఫూర్ గారు ఇక్కడ కూటమిలో మహారాష్ట్రలో కాస్త సఖ్యంగా ఉన్నారు. సరే, చాలా రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల్లో సౌత్లో మనకి తమిళనాడు ఇలాంటివి ఇబ్బంది లేదు. ఏపీ తెలంగాణ అసలే ఇబ్బంది లేదు. ఇక్కడ పెద్ద మీకు వీళ్ళకి పార్ట్నర్స్ పెద్దగా ఏమి లేరు. కానీ వామపక్షాలకు వచ్చేసరికి కేరళలో అసలు విడివిడిగా పోటీ చేస్తారు కాంగ్రెస్ సిపిఎం అని చెప్పి అదొక వార్త. సిపిఎంసి వామపక్షాలు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ విడివిడిగా చేస్తారనేది ఒక వార్త. అలాగే వెస్ట్ బెంగాల్కి సంబంధించి మమతా కాంగ్రెస్ వామపక్షాలు కలిసి చేస్తాయా లేకపోతే విడివిడిగా చేస్తారా, అసలు పొత్తు సాధ్యమా అన్న దాని మీద ఇంకా కొంచెం గందరగోళం ఉంది. సరే, రేపటి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది అనుకోండి. ఏంటి వామపక్షాలు బై అండ్ లార్జ్ స్టాండ్ ఎలా ఉంది? ఒకటి శ్రీనివాసరావు గారు, ఇన్ని అనేక పక్షాలు అనేక పార్టీలు సొంత అస్తిత్వం కలిగి ఉండేటప్పుడు ఎవరు రాజకీయ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఆ రకంగా ఏంటంటే ఒక్క అంశంలో అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు. ఏమిటి అంటే బీజేపీని అధికారంలోకి దించారు, అధికారం నుంచి దించారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రాకూడని అంశం అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. కానీ దానికి పొత్తులు ఇవన్నీ కుదిరి ఒక ఒద్దిక కనపడాలి కదా. పొత్తులు కుదరాల్సిన పని లేదండి, పొత్తులు కుదరాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు కేరళ ఉంది, కేరళలో కాంగ్రెస్ వామపక్షాలు కలిసి గనక కూటమి కడితే బీజేపీ ఓడిపడతా అక్కడ. ఎందుకంటే వామపక్షాలకు అనుకూలమైన ఓటు ఉంది, అదే సమయంలో వామపక్షాలకు వ్యతిరేకమైన ఓటు కూడా ఉంది. వామపక్షాల వ్యతిరేకమైన ఓటు ఎప్పుడైతే కాంగ్రెస్ వామపక్షాలు కలిస్తాయో నేచురల్ బీజేపీని బలపరుస్తారు. కాబట్టి అక్కడ ఏంటంటే కాంగ్రెస్ తను పోరాడుతుంది, మేము పోరాడతాం. కానీ కాంగ్రెస్ గాని మేము గాని కేంద్రంలో ఒక సెక్యులర్ గవర్నమెంట్ ఏర్పడాలన్న అంశం దగ్గర మాకేం భిన్నాభిప్రాయం. అట్లాగే బెంగాల్లో మమతా బెనర్జీ ఈ రోజు ప్రిడామినెంట్ గా ఆమె పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ అక్కడ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ఇప్పుడు బీజేపీ బలపడకుండా ఉండాలంటే తృణమూల్ కాంగ్రెస్ తో గనక మేము సర్దుబాటు చేసుకుంటే బీజేపీకి బలం ఇంకా పెరుగుతుంది. ఆ రీత్యా కాంగ్రెస్ వామపక్షాలు కలిసి మాట్లాడుతున్నారు. అయితే అల్టిమేట్ గా ఆమె ఏం చెప్తుంది, నేను 3 సీట్లు 4 సీట్లు ఇవ్వగలుగుతా అంటూ. అది బహుశా అంగీకారం కాకపోవచ్చు. ఏమైనా తృణమూల్ కాంగ్రెస్ సిపిఎం అందరూ కలిసి ఒక అంశం మీద ఏకంగా ఉన్నారు. ఎన్ని సీట్లు ఎవరు గెలిచినా అల్టిమేట్ గా సెక్యులర్ గవర్నమెంట్ కేంద్రం రావాలి. వెస్ట్ బెంగాల్ లో ఇప్పటికే నాకు గుర్తుండి బీజేపీ లాస్ట్ టైమే 18 పార్లమెంట్ సీట్లు గెలిచినట్టుగా ఉంది. అసెంబ్లీ సరే అదే ప్రధాన ప్రత్యర్థి అదే కదండి. నా పాయింట్, మీరు విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ కాదు, బీజేపీకి అడ్వాంటేజ్ కాదా అన్నది నా పాయింట్ గఫూర్ గారు. అదే వామపక్షాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఓటు అంతా కూడా ఆ రోజుల్లో తృణమూల్ కాంగ్రెస్ అట్లాగే బీజేపీ మధ్య తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండి వామపక్షాలు ఉండే వాళ్ళు కూడా బీజేపీకి పోయినారు. కాబట్టి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మాకు ఈక్వల్ షేర్ ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతుంది, ఇస్తారా? ఇవ్వరు కదా. ఎందుకంటే అధికారంలో ఉన్నాం, మాకు మొత్తం మేమే గెలుస్తాం అంటారు కదా. కాబట్టి సీట్లు 4 సీట్లు ఒప్పందం కుదిరినా కుదరకపోయినా మొత్తం 28 పార్టీలు ఒక్క మాట మీద అందరం కలిసి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో లేకుండా చేయకపోతే ప్రజాస్వామ్యం బతకదు, రాజ్యాంగం బతకదు. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఇప్పుడు ఆప్ పార్టీ ఉందండి, ఢిల్లీ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ మాకు సగం షేర్ ఇవ్వమంటే ఆప్ వాళ్ళు ఇస్తారా? అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అయితే మీరు ఇంకో మాట అనొచ్చు, అప్పుడు పోస్ట్ ఎలక్షన్ ఐక్యత అంటే మరి ప్రీ ఎలక్షన్ లేకపోతే ఓట్లు చిరిగిపోతాయి కదా. పాయింట్ అది కదా, మీరు కలవటానికి కారణమే ముందు ఓట్లు చేయకూడదు కదా. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు వాళ్ళు సమావేశమైంది. ఓట్ షేరింగ్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓట్ షేరింగ్ ఆల్ ఇండియాలో ఎప్పుడు చర్చించరు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా కంపెల్ అయింది. ఎందుకంటే ఓట్ షేరింగ్ చేసుకోకపోతే మొన్న మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో జరిగినటువంటి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మాక్సిమం లెవెల్ వరకు మనం ఓట్ షేరింగ్ చేసుకోవాలి. కాబట్టి సీట్ షేరింగ్ చేసుకొని ఓట్లు ఐక్యంగా ఉండాలని చూస్తున్నాం. అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్ మంచిది. ఈ కాన్సెప్ట్ రాబోయే కాలంలో మరింత స్ట్రెంగ్ అయితే తప్పనిసరిగా బీజేపీని ఓడించేటువంటి శక్తి భారత ప్రజలకు ఉంది, ఈ ఐక్యతకు ఉంది అని మేము భావిస్తాం.